మహేంద్ర సింగ్ ధోని. ఈ పేరుకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఫ్యాన్స్ అందరూ ముద్దుగా మిస్టర్ కూల్ అని పిలుచుకుంటారు. అయితే మిస్టర్ కూల్ అంత కూల్గా ఉండడని తనకు కూడా కోపం వస్తుందని చెప్పి హర్భజన్ సింగ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ధోని తన కోపాన్ని ఆపుకోలేక టీవీ స్క్రీన్ను చేతితో పగలగొట్టాడంట. సో రీసెంట్గా హర్భజన్ సింగ్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అండ్ ఇంటర్వ్యూలో ధోని గురించి ఇలా చెప్పుకొచ్చాడు. ఆర్సీబీ మీద మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ధోని తన కోపాన్ని ఆపుకోలేకపోయాడు. డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లే క్రమంలో బయట ఉన్న ఒక టీవీ స్క్రీన్ను తన చేతితో గుద్ది పగలగొట్టాడు. నేను దానిపైన కామెంటరీ బాక్స్ నుంచి చూశాను. సో ప్రతి ప్లేయర్కు వాళ్ళ ఎమోషన్స్ ఉంటాయి అండ్ కొన్నిసార్లు ఇలా జరుగుతూనే ఉంటుంది. అయితే ధోని ఆ రోజు నాకు ప్రశాంతంగా ఉన్నట్టు కనిపించలేదు. మేబీ ట్రోఫీ గెలిచి రిటైర్ అవుదాం అనుకున్నాడేమో. బట్ ఆ రోజు సిఎస్కి ఎలిమినేట్ అవడంతో ధోని ఇలా కోపడి ఉండొచ్చు అని చెప్పి చెప్పుకొచ్చాడు. సో యాక్చువల్గా ఏం జరిగిందంటే మీ అందరికీ గుర్తుండే ఉండాలి. IPL 2024 మ్యాచ్ నెంబర్ 68. ఆ రోజు చిన్నస్వామి స్టేడియం వేదికగా సిఎస్కే మరియు ఆర్సీబీ జట్ల మధ్య ఒక ఫైరీ మ్యాచ్ జరిగింది. ఇన్ఫాక్ట్ ఒక డూ ఆర్ డై మ్యాచ్. సో ఆ మ్యాచ్లో ఆర్సీబీ టీం గెలిచి సిఎస్కేని వెనక్కి నెట్టి ప్లే ఆఫ్స్కి వెళ్లారు. మోస్ట్ ఇంపార్టెంట్లో ఒక అదిరిపోయి కంబ్యాక్ ఇచ్చారు. దీంతో వాళ్ళు ఎక్కువగా సెలబ్రేట్ చేసుకునే క్రమంలో షేక్ హ్యాండ్స్ ఇవ్వడానికి త్వరగా రాలేదు. అంటే అలా లేట్ అవడం వల్ల ధోని షేక్ హ్యాండ్ చేయకుండా లోపలికి వెళ్ళిపోయాడు. సో అలా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళే క్రమంలో హర్భజన్ సింగ్ ఇప్పుడు ఏం చెప్పాడో అది జరిగిందంట. బట్ ట్విస్ట్ ఏంటంటే సిఎస్కే మేనేజ్మెంట్లోని ఒక మెంబర్ దీన్ని కంప్లీట్లీ కొట్టి పాడేశాడు. సో హర్భజన్ సింగ్ ధోని గురించి చెప్పిందంతా ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో వేశారు. అండ్ ఆ పోస్ట్ కింద సిఎస్కే హెడ్ ఫిజియోథెరపిస్ట్ అయిన టామీ సిమ్సెక్ ఒక క్లారిటీ ఇచ్చారు. సో ఆయన చెప్పింది ఏంటంటే ఇది కంప్లీట్లీ రబ్బిష్. MS ధోని దేన్ని కూడా బ్రేక్ చేయలేదు. నేను ఇప్పుడు కూడా కనీసం అతను అగ్రెసివ్గా ఉండడం కూడా చూడలేదు. ఇదంతా ఒక ఫేక్ న్యూస్, ఇలాంటివి ప్రచారం చేయొద్దంటూ గడ్డి పెట్టాడు. సో ఇప్పుడు ఈ విషయం మీద అయితే MS ధోని ఫ్యాన్స్ హర్భజన్ సింగ్ని గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు. బజ్జీ కావాలని ధోని మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అతన్ని ట్రోల్ చేస్తున్నారు. సో ఆ రోజు డ్రెస్సింగ్ రూమ్ బయట ఏం జరిగిందో ఎవరికి ఏమీ తెలియదు. కానీ ఇప్పుడు సడన్గా హర్భజన్ సింగ్ దీని గురించి మాట్లాడడం ఒక కాంట్రవర్సీగా మారింది. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.